మిత్రులందరికీ నమస్కారం ఫ్రెండ్స్, మనకి ఒక ప్రెస్ నోట్ అయితే రావడం జరిగింది. పాఠశాల విద్యాశాఖ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మెగా డిఎస్సి 2025కు సంబంధించి అన్ని సబ్జెక్టుల మెరిట్ జాబితాలను స్టేట్, జోన్, డిస్ట్రిక్ట్ స్థాయిలో 22/8/2025 నుంచి మెగా డిఎస్సి అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచిన విషయం తెలిసిందంటూ ఒక పాయింట్లో మెన్షన్ చేశారు. ఈ విషయంగా తెలియజేయందేమనగా వివిధ కేటగిరీ పోస్టులకు గాను జోన్ ఆఫ్ కన్సిడరేషన్లోకి వచ్చిన అభ్యర్థులు వారు అప్లై చేసిన అన్ని రకాల పోస్టులకు సంబంధించి సర్టిఫికెట్ల వెరిఫికేషన్కి సంబంధించి సంబంధిత జిల్లాలోనే గురువారం అనగా 28/8/2025 నుంచి ఉదయం 9 గంటలకి ప్రారంభం అవుతుందంటూ కూడా మనకు ఒక పాయింట్లో మెన్షన్ చేశారు. జోన్ ఆఫ్ కన్సిడరేషన్ 1:1 ప్రకారం ఓన్లీ క్యాండిడేట్స్ని తీసుకున్నట్లయితే 16,347 మందికి సంబంధించిన సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేయవలసి ఉంటుంది. ఒకవేళ ఒకే అభ్యర్థి రకరకాల పోస్టులకు సంబంధించి ఎలిజిబుల్ అవుతారు కాబట్టి మరి పోస్టుల ప్రకారం చూసుకున్నప్పుడు ఒకే అభ్యర్థి 2-3 రకాల పోస్టులకు సంబంధించి మెరిట్ లిస్ట్లో ఉంటారు కాబట్టి మరి దీన్ని ఏ విధంగా వీళ్ళు జోన్ ఆఫ్ కన్సిడరేషన్లోకి తీసుకుని చేస్తారనేది కాల్ లెటర్లు వచ్చిన తర్వాత మనకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. చాలామందికి ఆల్రెడీ ఈ డౌట్ కూడా రైజ్ అయి ఉంటుంది. 16,347 పోస్టులకు సంబంధించి 1:1 సెలక్షన్ లిస్ట్ తీసినప్పుడు అంటే 16,347 మందిని సెలెక్ట్ చేసి డైరెక్ట్గా క్యాండిడేట్స్ని సర్టిఫికేట్ల వెరిఫికేషన్కి పిలుస్తారా, లేదంటే వివిధ రకాల పోస్టులకు సంబంధించి ఒకే అభ్యర్థి సెలెక్ట్ అవుతారు కాబట్టి పోస్టుల ప్రకారం సర్టిఫికేట్ల వెరిఫికేషన్కి పిలుస్తారనేది చాలామందికి డౌట్ అయితే వచ్చి ఉంటుంది. స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులు ఒకే అభ్యర్థి 2-3 రకాల పోస్టులకి 4 రకాల పోస్టులకి స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులు చాలామంది డిఎడ్ కోర్స్ చేసి బిఎడ్ కోర్స్ చేసి ఎస్జిటి స్కూల్ అసిస్టెంట్లో కూడా కొలువు సాధించారు. ఈ విధంగా రకరకాల అంశాలు అయితే ఉన్నాయి. మరి జోన్ ఆఫ్ కన్సిడరేషన్ అంటే మొత్తంగా ఏ విధంగా తీసుకుంటారనేది కాల్ లెటర్లు వచ్చిన తర్వాత మనకి క్లారిటీ అయితే వస్తుంది. అప్పటి వరకు కూడా ఈ అంశంపై మనకి పూర్తి క్లారిటీ అయితే లేదు. కావున అభ్యర్థులు తమ వ్యక్తిగత మెగా డిఎస్సి 2025 లాగిన్ ఐడి ద్వారా 26/8/2025 మధ్యాహ్నం నుంచి కాల్ లెటర్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు అన్నారు. అభ్యర్థులు లాగిన్లోకి ప్రవేశించి కాల్ లెటర్ డౌన్లోడ్ చేసుకుని అందులో సూచించిన సూచనలను ఖచ్చితంగా పాటించాలని, సర్టిఫికెట్ల వెరిఫికేషన్కు అభ్యర్థులు తీసుకురావాల్సిన సర్టిఫికెట్లు అంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్లో పబ్లిష్ చేశారు. సంబంధిత విద్యార్హతల ఒరిజినల్ సర్టిఫికెట్లు, ఇటీవల జారీ చేసిన కుల ధృవీకరణ పత్రం, అంగవైకల్యం ధృవీకరణ పత్రం, కాల్ లెటర్ నందు సూచించిన ఇతర సర్టిఫికెట్లు, గెజిటెడ్ అధికారితో ధృవీకరించిన 3 సెట్ల జిరాక్స్ కాపీలు, 5 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు. అభ్యర్థులు తమకు కేటాయించిన తేదీ, సమయం మరియు వేదికకు తప్పనిసరిగా హాజరు కావాలి. హాజరు కాలేని అర్హత లేని అభ్యర్థుల అభ్యర్థిత్వం రద్దు చేయబడుతుంది. అటువంటి సందర్భంలో తదుపరి మెరిట్ జాబితాలోని అభ్యర్థులను సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కోసం పిలవడం జరుగుతుందంటూ కూడా ఒక పాయింట్లో మెన్షన్ చేశారు. ప్రభుత్వం ఈ సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసింది. అభ్యర్థులు నిర్దిష్ట సూచనలను పాటించి సమయానికి సర్టిఫికెట్లతో హాజరు కావాల్సిందిగా తెలియచేయడమైందంటూ కూడా ఒక పాయింట్లో మెన్షన్ చేశారు. నెక్స్ట్ అప్డేట్ వచ్చేసరికి గమనిక అంటూ మనకి ఇన్ఫర్మేషన్లో ఉంది. అభ్యర్థులు సర్టిఫికెట్ల వెరిఫికేషన్కు హాజరు కావడానికి ముందు సంబంధిత సర్టిఫికెట్లను వెబ్సైట్లో వ్యక్తిగత మెగా డిఎస్సి లాగిన్ నందు అప్లోడ్ చేయవలసి ఉంటుంది. అంటే ఎవరైతే కాల్ లెటర్ పొందారో వాళ్ళందరికీ కూడా సర్టిఫికెట్లు అప్లోడ్ చేయడానికి ఒరిజినల్ సర్టిఫికెట్లు స్కాన్ చేసి అప్లోడ్ చేయడానికి ఆప్షన్ అయితే ఇస్తారు. మీరు ఒకవేళ ఆల్రెడీ సర్టిఫికెట్లు స్కాన్ చేసి అప్లోడ్ చేసినట్లయితే ఒకవేళ మళ్ళీ అడిగిందంటే మళ్ళీ స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి. మళ్ళీ అడగకపోతే మళ్ళీ మీరు స్కాన్ చేసి అప్లోడ్ చేయవలసిన అవసరం ఉండదు. మనం అప్డేట్ వచ్చిన తర్వాత దాని గురించి క్లారిటీగా మాట్లాడదాం. కేవలం సర్టిఫికెట్ల వెరిఫికేషన్కు హాజరు కావటం వల్ల అభ్యర్థి ఎటువంటి ఎంపిక హక్కు కలగదు. ఎంపిక పూర్తిగా మెరిట్, అర్హత, రిజర్వేషన్ మరియు సంబంధిత నిబంధనల ఆధారంగానే జరుగుతుందంటూ కూడా ఒక పాయింట్లో మెన్షన్ చేశారు. అంటే ఒకంత మనకేం తెలుస్తుంది అంటే ఎవరికైతే కాల్ లెటర్స్ వచ్చాయో వాళ్ళు ఇంచుమించుగా జాబ్లోకి వెళ్ళేందుకు ఎక్కువగానే అవకాశం ఉంటుంది. అది అఫీషియల్గా వీళ్ళు కన్ఫర్మేషన్ చేయలేనప్పటికీ మనకి ఫైనల్గా ఏదైతే సెలక్షన్ లిస్ట్ ఫైనల్గా ఇస్తారో అది మాత్రమే ఫైనల్ అని చెప్పేసి కూడా ఒక పాయింట్లో మెన్షన్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థి ఒకే అభ్యర్థి అనేక రకాల పోస్టులకు సంబంధించి ఎంపిక అవుతారు కాబట్టి అవన్నీ కూడా సెట్ చేసుకున్న తర్వాత ఫైనల్గా మళ్ళీ ఎవరైతే మెరిట్లో నెక్స్ట్ ఉన్నారో వాళ్ళని పిలిచేందుకు కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ఫైనల్ సెలక్షన్ లిస్ట్ వచ్చిన తర్వాత మాత్రమే దాన్ని ఫైనల్ చేసి విడుదల చేస్తామనే టైప్లో ఒక నిబంధన అయితే పెట్టారు. ఎంవి కృష్ణారెడ్డి, కన్వీనర్, మెగా డిఎస్సి 2025. ఇది గైస్ దీనికి సంబంధించిన కంప్లీట్ సమాచారం. 1:1 ప్రకారమే సర్టిఫికెట్ల వెరిఫికేషన్కి పిలవడం జరుగుతుంది కాబట్టి ఎవరికైతే కాల్ లెటర్ వచ్చిందో వాళ్ళు ఇంచుమించుగా జాబ్లోకి సెలెక్ట్ అయినట్లే అని చెప్పేసి మనం అఫీషియల్గా కాకపోయినా అన్అఫీషియల్గా మనకి తెలిసిపోతుంది. నెక్స్ట్ అప్డేట్ వచ్చేసరికి పత్రికా సమాచారం అంటూ పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి మనకి ఈ సర్క్యులర్ అయితే రావడం జరిగింది. డిఓ దగ్గర నుంచి మనకి ఈ సర్క్యులర్ అయితే వచ్చినట్లు క్లారిటీగా అర్థమవుతుంది. ఇక్కడ మెయిన్గా మనం పరిశీలన చేసినట్లయితే 28/8/2025 ఉదయం 9 గంటలకి సర్టిఫికెట్లతో హాజరు కావాల్సి ఉంటుందని
26వ తారీఖు మధ్యాహ్నం 26వ తారీఖు మధ్యాహ్నం నుంచి రాత్రి 12 గంటల లోపు మనకి ఎప్పుడైనా అప్డేట్ అనేది 12 గంటల లోపు వచ్చే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. మనకి నెక్స్ట్ వచ్చేసరికి డిఎడ్ అదేవిధంగా బీఎడ్కి సంబంధించిన సర్టిఫికేట్లు ఆల్రెడీ మనం అన్ని చూసాం కదా, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ మనకి మెన్షన్ చేశారు. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే హెల్ప్ లైన్ నెంబర్ కూడా ఇచ్చారు. వెస్ట్ గోదావరి జిల్లాకు సంబంధించి మనకి ఈ హెల్ప్ లైన్ నెంబర్లు ఇక్కడ మీరు స్క్రీన్ మీద క్లారిటీగా చెక్ చేసుకోవచ్చు. మనకి నెక్స్ట్ అప్డేట్ వచ్చేసరికి ఈరోజు 6 గంటలకి సర్టిఫికేట్ల స్కాన్ చేసి అప్లోడ్ చేసే ఆప్షన్ అనేది వెబ్సైట్లో పెట్టి మళ్ళీ తీసేశారు. అంటే ఎవరికైతే కాల్ లెటర్స్ వస్తాయో వాళ్ళకి మాత్రమే సర్టిఫికేట్లు స్కాన్ చేసి అప్లోడ్ చేసే అప్డేట్ అనేది ఇచ్చే అవకాశం ఉంటుంది. అయితే వెబ్సైట్లో మాత్రం వర్క్ అయితే జరుగుతున్నట్లు మనకి క్లారిటీగా తెలుస్తుంది. ఫ్రెండ్స్, ఇది మన అఫీషియల్ వెబ్సైట్ ఏపీడిఎస్సికి సంబంధించి. ఇక్కడ కాల్ లెటర్స్ అనేవి వస్తే ఎక్కడ డౌన్లోడ్ చేసుకోవాలన్నది ఆల్రెడీ చాలాసార్లు చెప్పడం జరిగింది. అదేవిధంగా సర్టిఫికేట్లు స్కాన్ చేసి అప్లోడ్ చేయవలసిన ఆప్షన్ వచ్చినా కూడా ఎక్కడ చేసుకోవాలంటే క్యాండిడేట్ లాగిన్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, ఈ క్యాండిడేట్ లాగిన్లోనే మీరు సర్టిఫికేట్లకు సంబంధించిన అప్లోడ్ ఆప్షన్ కానివ్వండి, కాల్ లెటర్కి సంబంధించిన ఆప్షన్ కానివ్వండి ఇక్కడ నుంచి చెక్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. మెరిట్ లిస్టులకు సంబంధించి కూడా మనకి పైన ఒక స్క్రోలింగ్ అయితే పోతా ఉంది. 13 జిల్లాలకు సంబంధించిన మెరిట్ లిస్టులు కావాలంటే అక్కడి నుంచి మీరు చెక్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక మనకి ఏపీడిఎస్సి వెబ్సైట్లో ఖాళీల వివరాలకు సంబంధించి కూడా పీడిఎఫ్లు అనేవి అందుబాటులో ఉన్నాయి. స్కూల్ ఎడ్యుకేషన్ అదేవిధంగా రెసిడెన్షియల్ వేకెన్సీస్ అని చెప్పేసి అక్కడి నుంచి కూడా మీరు ఆ వేకెన్సీస్ అనేవి చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ క్యాండిడేట్ లాగిన్లో మీ డీటెయిల్స్ అనేవి ఇచ్చిన తర్వాత వెబ్సైట్లోకి ఈ విధంగా లాగిన్ అవుతారు. అయిన తర్వాత సర్వీసెస్ అని చెప్పేసి ఇక్కడ ఆప్షన్ అయితే కనిపిస్తుంది కదా, వెల్కమ్ టు ఏపీడిఎస్సి 2025 అని చెప్పేసి కనిపిస్తుంది. డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ సర్వీసెస్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఆప్షన్లు అయితే ఓపెన్ కావడం జరుగుతాయి. ప్రింట్ అప్లికేషన్, పేమెంట్, రెస్పాన్స్ షీట్, అబ్జెక్షన్ రిపోర్ట్, ఏపీడిఎస్సి 2025 రిజల్ట్స్, ఇక్కడ మనకి సర్టిఫికేట్ల అప్లోడ్కి సంబంధించి ఆప్షన్ కానివ్వండి, దాంతోపాటుగా కాల్ లెటర్స్ వస్తే కాల్ లెటర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ డౌన్లోడ్ చేసుకుని దాన్ని ప్రింట్ తీసుకునే ఆప్షన్ కానివ్వండి ఇక్కడ అందుబాటులోకి రావడం జరుగుతుంది. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్ అయితే ఇవి. శుభం, ధన్యవాదాలు.